ఇంకొకటి ఏంటంటే ఇలాంటివి చేసినప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఆ ఆరానో లేకపోతే తెలియని ఒక ఎనర్జీ ఫీల్ అవుతాం ఆఫ్టర్ ద షూట్ ఆర్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని సినిమాల్లో కొంతమంది యాక్టర్స్ కూడా చెప్పారు ఈ విషయాన్ని. సో మీరు ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారా ఇద్దరు? అయితే ఉంటుంది, డెఫినెట్గా అవుతుంటుంది. అంటే Of course, ఇంటికి వెళ్ళిన నా తర్వాత- అభిప్రాయం ప్రకారం అఫ్ కోర్స్, అండ్ ఆల్సో రోల్ డిమాండ్ బట్టి ఉంటుంది ఫస్ట్. అప్పుడప్పుడు ఐ ఫీల్ ఇట్ ఈస్ ఓవర్ ఎగ్జాజురేటెడ్, ఏదో పెద్దగా మనం ఏదో అయిపోద్ది మనకి అదంతా అయితే. ఇట్స్ నాట్ దట్ ఇట్ డజంట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన లోపల నుంచి ఉన్న లేయర్స్, ఆ క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుందో దాన్ని కనెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తే అదొక రియల్గా ఫీల్ అయింది కాబట్టి ఆ ప్రయత్నంలో ఉంటాం. ట్రై టు కనెక్ట్ ఇట్ టు అవర్ ఫైబర్స్ ఆర్ మన లోపల నుంచి. సో అది ఒక రకంగా సటిల్గా మనతో ఫ్లోట్ అవుతూ ఉంటుంది అది. అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక రకమైన భయం లేకపోతే ఏదైనా చిన్న జరిగితే ఏంటి అని ఒక ఫీల్ అలాంటివి ఏమన్నా ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఫస్ట్ సెట్ లో తుక్కుగా 12 గంటలు వర్క్ చేస్తాను. ఇంటికి వెళ్ళేసరికి అలసిపోయి పడుకోవడానికి కూడా నీరసం వస్తుంది. భయం తర్వాత వస్తుంది, ఫస్ట్ నీరసం వస్తుంది. యాక్చువల్లీ రియాలిటీ చెప్పుకోవాలంటే అదే, కానీ లైక్ సినిమాలో స్క్రీన్ మీద చూసినంత భయం ఆ ఫీల్ సెట్ లో కొంచెం అలా ఉండదు అని అంటారు. నిజంగానే అందరూ ఉంటారు, అందరు ఉంటారు, ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద జర్నీ ఈజ్ ఇన్ అవర్ బ్రెయిన్స్ యాజ్ అన్ యాక్టర్స్, అండ్ ఆడియన్స్ కి అది ఎంతవరకు రీచ్ అవ్వాలి అనేది. మిగతా ఇక్కడ మేము షూట్ చేస్తూ ఉంటాము, అక్కడ అందరు అరుస్తూ ఉంటారు, లైట్ ఇది చేయండి అది చేయండి అంటూ ఉంటారు. వీ షుడ్ స్టిల్ హ్యావ్ దట్ టనల్ విజన్ అండ్ ఫోకస్ సో దట్ ఇక్కడ ఏమవుతుందో ఆడియన్స్ కనిపించదు, ఇక్కడ ఏమవుతుందో కనిపిస్తుంది. సో ఇఫ్ వీ డోంట్ ఫోకస్ ఆన్ దిస్ వీఆర్ స్క్రూడ్. అంతే ట్రూ. సో కమింగ్ టు యూ, మీ గురించి ఉన్న ఒక పెద్ద అపోహ ఏంటి అని మిమ్మల్ని అడిగితే మీకు ఏమనిపిస్తుంది? లైక్ ఇది జనాలు తెలియదు ఇలా అనుకుంటున్నారు, అట్లానే ఏమైనా ఉందా మీకు? యా, చాలా మంది చెప్పేది ఏంటంటే నన్ను కలిసి నాతో మాట్లాడిన తర్వాత యూఆర్ అ గూఫ్ బాల్. అంటే నేను చాలా అల్లరి చేస్తాను, చాలా అంటే చిలిపిగా లేకపోతే అట్లా చిల్డ్గా ఉంటాను. ప్రాపర్గా కొంచెం పాష్గా చెప్పాలంటే ఐఎమ్ వెరీ చిల్, బట్ ఎవ్రీబడి థింక్స్ ఐఎమ్ వెరీ ఇంటెన్స్ అండ్ ఐఎమ్ వెరీ సీరియస్ బికాస్ ఆఫ్ ద రోల్స్ ఐ డూ. లార్జర్ దెన్ లైఫ్ అయిపోతాయి మనం ప్లే చేసే క్యారెక్టర్స్. సో మన ఒరిజినాలిటీ ఏంటి, మన పర్సనాలిటీ ఏంటి అనేది ఎప్పటికీ ఆడియన్స్కి నిజంగా తెలియదు. వెన్ మై మామ్ ఆర్ మై బ్రదర్ ఆర్ మా ఫ్యామిలీ మెంబర్స్, మై పిన్ని, వెన్ వీ ఆల్ సీ లైక్ ఇంట్లో ఎలా ఉంటుంది స్క్రీన్ మీద చూడు ఏం చేస్తుంది అంటారు. సో ఐఎమ్ వెరీ చిల్డ్ అండ్ ఐఎమ్ లైక్ I'm somebody who wears a pajama and a t-shirt and watch Netflix with my dogs lying on the bed like this. I'm that person. That's cool. So I'm very just like you and anybody else. So the characters are such. అలా అనుకుంటున్నారంటే ఒక విధంగా హ్యాపీగా అనిపిస్తుంది. గుడ్, యాజ్ అన్ యాక్టర్ ఐ కన్విన్స్డ్ ఆడియన్స్ దట్ దిస్ ఇస్ హూ ఐ యామ్ అని. బట్ ఇంకో పక్కన అనిపిస్తుంది అరే నేను అలా ఉండను, రండి కూర్చొని చెప్తాను మీకు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. సో అది బిగ్గెస్ట్ అపోహ ఏంటంటే దట్ ఐఎమ్ వెరీ సీరియస్ అండ్ ఐఎమ్ ఇంటెన్స్ పర్సన్ బట్ ఐఎమ్ నాట్ అ సీరియస్ పర్సన్.